హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా బుక్ చేసుకోవడానికి కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త యాప్లో ఎలా బుక్ చేసుకోవాలని చెప్తాను. ప్లే స్టోర్లో ఫ్రేమ్ వర్క్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఆ యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది అనమాట. ముందుగా మీరు మీ యొక్క స్టేట్ను సెలెక్ట్ చేసుకోవాలి. మన తెలంగాణ కాబట్టి తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు రెండు రకాలుగా లాగిన్ అవ్వచ్చు. ఆధార్ నంబర్ ద్వారా కానీ లేదా ఫార్మర్ ఐడి ద్వారా కానీ. ముందుగా మనము ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ అవుదాము. ఒకవేళ మీకు ఫార్మర్ ఐడి తెలిస్తే ఫార్మర్ ఐడి ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఓటీపీ ద్వారా కానీ ఫేస్ అథెంటికేషన్ అంటే మీరు మీ యొక్క ఫేస్ను కూడా కెమెరా ముందు ఉంచి లాగిన్ అవ్వచ్చు. మనం ఓటీపీ ద్వారా లాగిన్ అవుదాము. సెండ్ ఓటీపీ మీద ట్యాప్ చేయండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ చెక్ బాక్స్ను ఓకే చేసుకోండి. సబ్మిట్ అనండి. ఇక్కడ వెరిఫై ఐడెంటిటీ ఉంది, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇది సర్వర్ ఎర్రర్ ఉంది, ఒకసారి లాగిన్ అవ్వట్లేదు. మళ్ళీ ట్యాప్ చేయండి. లాగిన్ అయిన తర్వాత ఫార్మర్ యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. సర్వే నెంబరు అలాగే ఎక్స్టెంట్ కనిపిస్తుంది. ఒకసారి మీరు మీ యొక్క ఎక్స్టెంట్ను చూసుకోండి, సరిగ్గా ఉంటే సరిపోతుంది. లేకపోతే ఏదైనా తేడా ఉంటే మీరు ఇప్పుడే మీ యొక్క ఏఈఓను సంప్రదించండి. ఇక్కడ ఎలా ఉందంటే ఫార్మర్ ఫీల్డ్స్ అనేవి సర్వే నెంబర్ వైజ్ ఉంటుందన్నమాట. మీకు ఎన్ని సర్వే నెంబర్లు ఉంటే అన్ని ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఈ ఫీల్డ్లో ముందుగా మీరు ఏ పంట వేశారో దాన్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ ఫీల్డ్లో కాటన్ అని చెప్పేసి డిక్లేర్ చేశాను. మీ పంటను డిక్లేర్ చేయాలంటే ఇక్కడ ల్యాండ్ సెలెక్ట్ చేసుకొని సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యొక్క ప్లాట్ను ఏం పంట వేస్తారో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేశాను. ఇప్పుడు యూరియా బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మై ఫార్మ్స్ అని దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ సర్వే నెంబర్ కనిపిస్తుంది, దీన్ని ఓకే చేసుకోండి. డన్ అనండి. ఇక్కడ అప్లై ఫర్ ఫర్టిలైజర్స్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఈ పర్టికులర్ ఫార్మర్కు యూరియా కానీ ఎన్పీకే కానీ డిఏపి కానీ ఎంఓపి ఇవన్నీ మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. సపరేట్ కావాలనుకుంటే సపరేట్ కూడా బుక్ చేసుకోవచ్చు. యూరియా ఒకటే కావాలనుకుంటే యూరియా కూడా ఒకటే బుక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు యూరియా ఒకటి మాత్రమే బుక్ చేస్తున్నాను. ఎస్ ప్రొసీడ్ అనండి. ఇక్కడ కంటిన్యూ అనండి. ఇక్కడ మీకు యూరియా కనిపిస్తుంది, ఆ యూరియాని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎన్ని కావాలో అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 8 వస్తాయి అన్నమాట. మీకు తక్కువ కావాలంటే తక్కువ కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు ఎన్పీకే అవసరం ఉంటే ఎన్పీకేని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అవసరం లేకపోతే 0 వేసుకోండి. డిఏపి కూడా అవసరం లేకపోతే 0 వేసుకోండి. ఎంఓపి కూడా అవసరం ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు 6 బ్యాగ్ యూరియా బుక్ అవుతుంది. నెక్స్ట్ అనండి. ఇక్కడ మీకు మీ డిస్టిక్లో అందుబాటులో ఉన్న షాప్ నేమ్స్ కనిపిస్తున్నాయి. మీ షాప్ పేరు కనిపించే వరకు చూడండి. ఇక్కడ లోడ్ మోర్ అంటే ఇంకా కొన్ని షాప్స్ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ యూరియా ఉంటే యూరియా చూపిస్తుంది, ఎంఓపి ఉంటే ఎంఓపి చూపిస్తుంది అనమాట. ఏ షాప్ అయితే మీ దగ్గరలో ఉందో ఆ షాప్ను ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సెలెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ అనండి. ఇక్కడ ఫార్మరే కనుక షాప్కి వెళ్ళి తీసుకుంటే ఫార్మర్ హిమ్సెల్ఫ్ అనండి. లేకపోతే మీ రిప్రజెంటేటివ్ ఎవరైనా పోతే ఆ రిప్రజెంటేటివ్ యొక్క ఆధార్ నంబరు అలాగే అతని నేమ్ ఇచ్చి మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడ సెల్ఫ్ వెళ్తాను కాబట్టి నేను సెల్ఫ్ ఫార్మరే చూసుకుంటాను. ఇక్కడ నా యొక్క నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, దీన్ని ఓకే అనండి. ఇక్కడ నెక్స్ట్ సబ్మిట్ అనండి. ఇక్కడ చూడండి దీనికి సంబంధించి సబ్మిట్ అయిందనమాట ఫాము. ఈ సంబంధించి క్యూఆర్ కోడ్ ఇక్కడ చూపిస్తుంది. మొబైల్కి ఓటీపీ కూడా వస్తుంది బుక్ అయినట్టు. అలాగే దీనికి సంబంధించి వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుందో 2 days ఉంటుంది. యూరియా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీ షాప్లో చూపిస్తే సరిపోతుంది. ఇలా మీరు మీ యాప్లోనే బుక్ చేసుకోవచ్చు.